ఫ్రెండ్స్ మనది కేరళ అండ్ కర్ణాటక అయితే వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ గోవా అలాగే మహారాష్ట్ర గుజరాత్ అయితే ఉన్నాయన్నమాట. అయితే నేను ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తిరిగితోడికి చుక్కలు కనిపించాయి నాకైతే. ఎలా అంటే నేను ఉదాహరణకు మొన్న వీడియోలోనైతే చెప్పాను, కార్ల మీద తిరిగి ఫ్లైట్ల మీద తిరిగి మనం వీడియోస్ చేయడానికి అది కష్టం అనిపించదు. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో తిరిగి ఆ రాష్ట్రంలో బోటు ఉందా లేదా వెతుక్కొని వాళ్ళతో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వేట చేసి ఆ వేట చేసేటప్పుడు కూడా గాలులు ఉంటాయి, అలాగే తుఫాన్లు ఉంటాయి, వర్షాలు, రకరకాలుగా ఇబ్బందులు కూడా రాత్రి పగలు కూడా వేట చేస్తుంటారు, నిద్రలు కూడా ఉండవు. బోటు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కొక్క బోటుకి 3,000 4,000 దొరుకుతాయి. అంటే 10 రోజులు వేట చేస్తే కొన్ని బోట్లకి అయితే 10,000 15,000 కూడా దొరుకుతాయి. అది మన అదృష్టం బట్టి 20,000 30,000 కూడా 10 రోజులు దొరుకుతాయి. కష్టం కూడా ఆ విధంగా ఉంటది. అయితే డబ్బులు దొరికితే కొంతవరకు పర్వాలేదు, కానీ డబ్బులు దొరకకపోతే మాత్రం ఇలా యూట్యూబ్ లో చేసుకున్న సముద్రంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికాడ అనేది ఒక ఫ్యామిలీ అనేది ఉంటది. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇంటికాడ కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స్కూల్ ఫీజులు, గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, పొదుపు సంఘాలు, ఈఎంఐలు, ఇన్స్టాల్మెంట్లు, ఫైనాన్స్లు, రకరకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా జయించుకొని ఇలా వీడియోలు చేయాలి అని అంటే డబ్బులు దొరికితే కొంతవరకు పర్వాలేదు ఫ్రెండ్స్. వీడియోలు చేసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రం అనేది మనం తిరగలం. ఒక్కొక్క రాష్ట్రం తిరగాలంటే మళ్ళీ ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం మారాలంటే సుమారుగా మళ్ళీ ఒక 4,000 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. నేనైతే ఈ 2 ఏటలు వేట చేస్తే ఫస్ట్ వేట వచ్చాము 7,000 రూపాయలు దొరికాయి, నెక్స్ట్ వేట 6,000 రూపాయలు దొరికాయి, 13,000 రూపాయలు. నేను ఆంధ్రా నుండి రావడానికి నాకు 3,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. కర్ణాటక వచ్చి 2 వేటలు అయితే చేశాను. ఫస్ట్ వేట అయితే 7,000 రూపాయలు దొరికాయి, నెక్స్ట్ వేట 6,000 రూపాయలు దొరికాయి. తుఫాన్కి అయితే 10 రోజులు ఒడ్డు మీద అయితే ఉండిపోయాను అనమాట. మొత్తం 40 రోజులు అయితే ఉన్నాయి. 40 రోజులకి 13,000 రూపాయలు దొరికాయి. 13,000 రూపాయలకి 3,000 రూపాయలు నేను వచ్చేటప్పుడు ట్రైన్ ఖర్చులు, రకరకాల బట్టలు, ఇవన్నీ ఖర్చులు 3,000 రూపాయలు అయ్యాయి. అలాగే ఇక్కడ నుండి మళ్ళీ ఊరు వెళ్ళడానికి మళ్ళీ ఒక 3,000 రూపాయలు, అంటే పిల్లలకి ఏమైనా చిన్న చిన్నవి ఒక డ్రెస్ కానీ ట్రైన్ టికెట్ ఒక 1,000 రూపాయలు, అలాగే 500 రూపాయలు ఖర్చు, మళ్ళీ ఒక 3,000 రూపాయలు, అంటే 3 3 6,000 రూపాయలు. 13,000లో 6,000 పోతే 7,000 రూపాయలు ఉంటుంది. ఈ 7,000 రూపాయలతో 40 రోజులు పొదుపుకి కనీసం 5,000 రూపాయలు ఉంటుంది నెలకి. ఇంకా ఫైనాన్స్లు, ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు, రకరకాల ఖర్చులు అంటూ బుర్ర అయితే పిచ్చెక్కిపోతుంది. ఏ విధంగా తట్టుకొస్తున్నానో నాకైతే తెలియట్లేదు. అది ఫ్రెండ్స్, ఇన్ని కష్టాల్లో కూడా నేను ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియో చేయాలంటే ఎంత కష్టం. మీరు ఒక వీడియో చూసి ఎంతకన్నా స్క్రిప్ట్ చేసేస్తుంటారు ఇలాగా. సో స్క్రిప్ట్ చేయడంలో అది మీ ఇష్టం బట్టి ఉంటుంది, నేనైతే కాదనట్లేదు. కాకపోతే అందరినీ అలా స్కిప్ అయితే చేసి కష్టంతో కూడుకున్న వీడియో చాలా మంది చేస్తుంటారు. వాళ్ళందరికి కూడా సపోర్ట్స్ ఇవ్వండి. నాకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అలా కష్టంతో చేసే వాళ్ళకి మనం అయితే ఖచ్చితంగా సపోర్ట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువగా చదువుకోలేదు, 1వ తరగతి చదువుకున్నాను. 1వ తరగతి చదువుకొని మనము వీడియోలు కానీ ఇవన్నీ ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎడిటింగ్ కూడా రాదు. షార్ట్స్ అయితే కొంతవరకు చేస్తాను, నేను ఫుల్ వీడియోస్ అనేది నేను చేయను. ఎందుకంటే మొన్న కొన్ని ఎడిటింగ్లు రావడం చేత నాకు కాపీ రైటింగ్ కూడా పడింది. ఆ సాంగ్స్లు ఇవన్నీ చాలా మంది ఆ వీడియో ఎలా ఉన్నా సరే ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చేస్తారు. మరి నాకు అలా చేసే ఇదైతే నాకు లేదు. అయితే నేనైతే అలా చేయలేను. ఏదైనా ఓపెన్ గా ఇలా మాట్లాడైతే వీడియోస్ అయితే పెట్టగలను. అలాగే సపోర్ట్స్ కూడా నాకు లేదు. అంటే సపోర్ట్స్ అంటే మీకు తెలుసు కదా, నేను తీసిన వీడియోస్ కి ఇలా థంబ్నెయిల్ పెట్టాలి, లేకపోతే ఇలా చెయ్యాలి అలాగని అది కూడా లేదు. నేను ఓన్ గా అవతల ఫ్యామిలీని చూసుకుంటూ ఇవతల యూట్యూబ్ చేసి నేనైతే కష్టపడుతున్నాను. వీడియోలు అన్ని చేయడం కోసం ఎంత కష్టపడుతున్నాను. సో ఫ్రెండ్స్, అది అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి కేరళ తర్వాత కర్ణాటక అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ గోవా, ముంబై, అలాగే గుజరాత్, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కూడా ఉన్నాయి రాష్ట్రాలు. ఒక్కొక్క రాష్ట్రం తిరిగి ఒక్కొక్క సీలోకి వెళ్ళి కష్టపడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నేను తమాసగా అయితే నేను చెప్పట్లేదు, ఇది కష్టపడి చేసేవాడికైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఒడ్డు మీద ఉండి బెడ్లు అందరూ వేస్తారు, అది సామెత అయితే మనం విన్నాం. ఒడ్డు మీద ఉండి బెడ్లు అందరూ వేస్తారు, కానీ నీటిలో వేసే ఆ బెడ్డను తీయాలంటే ఎంతో కష్టం. అలాగే ఒడ్డు మీద ఉండి అందరం కూడా వీడియోలు చేయగలం, కానీ సముద్రంలోకి వెళ్ళి కష్టపడి వీడియోలు చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఒక ఊరిని అయితే తీసగలం, ఒక జిల్లాని అయితే తీసగలం, ఒక రాష్ట్రాన్ని అయితే కవరప్ చేయగలం, కానీ ఆల్ ఇండియా మొత్తం తీయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నేనైతే 2 రాష్ట్రాల్లో తిరిగాను, సుక్కలు కనిపించాయి ఫ్రెండ్స్. కాకపోతే
నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఈ రోజు నువ్వు కష్టపడే కష్టము ఇప్పుడు నీకు దక్కకపోయినా కుమారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దక్కుతుంది, నువ్వు ఓర్పు మీద ఉండు అని చెప్పారు. ఓర్పు మీద ఉండడానికి కూడా ఓర్పు మీద ఉండడానికి కూడా ఇంటి దగ్గర ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకపోతే ఓర్పు మీద ఉండగలం ఫ్రెండ్స్. అంటే మనం తోలాలి అనే అవసరం ఇంటి దగ్గర లేకపోతే మనం తిరగొచ్చు, ఆల్ ఇండియా కాదు ఆల్ వరల్డ్ కూడా తిరగొచ్చు. కానీ మనం ఇక్కడ కష్టపడి మళ్ళీ ఇంటికి స్కూల్ ఫీజులు చూసి తర్వాత కొన్ని నేనైతే ఈఎంఐలు చాలా బ్రేక్ అయిపోయి ఇవన్నీ కూడా నేను చెప్పుకోలేని పరిస్థితి. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన సిద్ధాంతం ఒకటే, బలం లేకపోయినా బతికివచ్చు, కానీ బలహీనత మాత్రం సమాజంలో పెడితే మాత్రం బతకను తొక్కేస్తారనమాట. కాకపోతే నేను యూట్యూబ్లో నాకు లైకులు రావాలో ఫాలోయింగ్ చేయాలనేది మాత్రం కాదు ఫ్రెండ్. కానీ మీ అందరికి ఒక విషయం మరొకటి ఏంటంటే, నాకు ఊర్లో ఆటో కూడా ఉంది. నేను ఆటో వేసుకున్న రోజుకి 500 రూపాయలు, బాగా కష్టపడితే 1000 రూపాయలు కూడా తెచ్చుకుంటాను. అంటే నెలకు సుమారుగా 30,000 రూపాయల వరకు కూడా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు ఆటో మీద. అని చెప్పేసి ఆటో వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే, నేను గత వీడియోలో కూడా చెప్పాను, లైఫ్ అనేది ఒకసారి వస్తుంది, 10 సార్లు రాదు. ఈ ఆల్ ఇండియా సీ ఫిషింగ్ అనేది టోటల్ వరల్డ్లో గూగుల్లో ఎందులో కానీ చూసుకోండి, ఆల్ ఇండియా సీ ఫిషింగ్ అనేది మన ఛానల్ ఉంటుంది, వేరే ఛానల్ అనేది ఉండదు. ఎవరు చెయ్యలేరు కూడా. అంటే చెయ్యలేరు నేనే చెయ్యగలను, వేరే వాళ్ళు చెయ్యలేరు అని మాత్రం కాదు. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి రాదు, చెయ్యలేరు. మరి నీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే నేను అదే చెప్తున్నాను, ఒక జన్మ వస్తుంది, 10 జన్మలు రావు. ఈ జన్మలోనే ప్రతి రాష్ట్రం తిరిగి మత్స్యకారులు పడుతున్న బాధల కోసం మనోవేదన. అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలా మంది మత్స్యకారు గ్రామాల్లో ఈ కర్ణాటకలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గుజరాత్లో కానీ, తర్వాత ఇటు తమిళనాడులో కానీ, అలాగే ఈ కర్ణాటక, మంగళూరు, రకరకాల ఊళ్ళల్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది కూడా వలస వేటకు వెళ్ళి చనిపోతున్నారు. వాళ్ళందరి కోసం కూడా నేనైతే ఈ ఛానల్ అనేది స్టార్టింగ్ అయితే చేశాను. అంటే నేను ఒకరిలా కాకుండా చనిపోయే మత్స్యకారుడు కుటుంబానికి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ నుండి వాళ్ళకి సహాయం చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తోనైతే నేను వచ్చాను. అంతే తప్ప నాకు సంపాదించాలి ఆ ఆశలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఈ రోజు మాట్లాడే వాళ్ళు రేపు మాట్లాడగలమని గ్యారెంటీ ఉందా? రేపటి వరకు ఉంటామని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఏమి గ్యారెంటీ లేదు కదా, ఏది శాశ్వతం కాదు కదా ఈ భూమి మీద. అందుకనే ఈ మత్స్యకారుల కష్టాలైతే ఇప్పుడే కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగ ఉంటాయి. కాకపోతే నేను చేసే మంచి ఆలోచనతో ఇంకొకరికి కూడా మంచి ఆలోచన వస్తుంది, మత్స్యకారుల కోసం ఏమైనా చెయ్యాలి అనిపించేసి అని చెప్పేసి సమాజం ఏమైనా ముందుకు వస్తుందేమని అనేసి నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మరొక విషయం ఫ్రెండ్, ఓపెన్ 10th రాశాను మన విశాఖపట్నం దగ్గర సింతపల్లిలో. 10th ఓపెన్ 10th రాస్తే ఫస్ట్ సారి ఫెయిల్డ్ అయితే అయిపోయాను, రెండోసారి కూడా రాశాను. అది రెండోసారి కూడా ఫెయిల్ అయిపోయాను. మూడోసారి రాసి ఎలా పాస్ అయితే అయిపోయినాను. పాస్ అయిపోయిన తర్వాత సీమెన్కి వెళ్దామని అనుకున్నాను. సీమెన్ అంటే సిప్ ఉంటాయి కదా, పెద్ద సిప్, ఒక 50,000 1,00,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారా. దాన్ని బట్టి నేను కుకింగ్లో ఉన్నాను కాబట్టి సిప్లో కుకింగ్కి అయితే 80,000, 1,20,000, 1,50,000 వరకు కూడా శాలరీ వస్తుంది. కాకపోతే ఏదో 1,50,000 శాలరీ వస్తుంది నేను కూడా సిప్కి వెళ్ళిపోతున్నాను మాత్రం అలాంటి ఆశలు అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే 9 నెలల సంవత్సరం కూడా సిప్లో ఉండాలి. నెక్స్ట్ సీమెన్ అవ్వాలంటే 5-10 లక్షల వరకు కూడా మినిమం ఖర్చు పెట్టాలి. అదైనా సరే బాగా ఇంట్రెస్ట్ కలిగితేనే, బాగా ఇంట్రెస్ట్ చూపితేనే సీమెన్ అవ్వగలము. ఏమైనా ఒక ట్రిప్ వెళ్ళి కష్టం ఉంది దిగిపోతానంటే ఈ 10 లక్షలు కూడా వేస్ట్ అయిపోద్ది, అవతల శాలరీ కూడా వేస్ట్ అయిపోద్ది, నువ్వు ఓడిన అప్పు కూడా మొత్తం వేస్ట్ అయిపోద్ది. అది కూడా మీకు ముందే చెప్పేస్తున్నాను. అది నేను ఆ సీమెన్కి అయితే వెళ్దామని అనుకున్నాను. ఎప్పుడైతే 10th అయితే ఫెయిల్ అయిపోయి 10th 2-3 సార్లు ఫెయిల్ అయిపోవడము, ఇవన్నీ తిరిగి ఇసిగిపోయి మరి సీమెన్కి అయితే వెళ్ళలేదు. ఆ తర్వాత విశాఖపట్నంలో బోట్కి అయితే వెళ్ళాను, ఎక్కువ రోజులు వెళ్ళలేదు, ఒక నెల రోజులే వెళ్ళాను. ఆ తర్వాత ఆటో అనేది కొనుక్కున్నాను. సుమారుగా 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ సీ ఫీల్డ్లోకి అనేది నేను వచ్చాను. సీ ఫీల్డ్కి రావాలని కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్స్ నాదైతే వేరే ఆలోచనతోనైతే రాలేదు ఫ్రెండ్స్. మరొక విషయం అనేది మీకు చెప్పాను కదా, నేను 1వ తరగతి చదువుకున్నాను. అంటే 1వ తరగతి చదువుకునేవాడు ఎడిటింగ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి. సో ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు, తెలివితేటలు ఉంటే చేయొచ్చు, కాదని నేను అనట్లేదు. కాకపోతే కాస్తైనా ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే అంత క్వాలిటీ మొబైల్ అయితే లేదు, నెక్స్ట్ ల్యాప్టాప్ లేదు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఎడిటింగ్ రాదు.
చాలా చాలా విషయాలు కూడా రావు. నేనైతే చాలా అంటే చాలా కష్టాలు అయితే పడుతున్నాను. ప్రతి విషయం పరంగా కూడాను, యూట్యూబ్ పరంగా కానీ, అక్కడ ఫ్యామిలీ పరంగా కానీ, లేకపోతే ఏ పరంగా కూడా నేను సుఖంతోనైతే లేను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టంలో ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇది ఈ కర్ణాటకలోనైతే ఉన్నాను. కర్ణాటక అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ అందరు సపోర్ట్స్ ఇస్తే గోవా అనేది చేస్తాను. తర్వాత మహారాష్ట్ర ముంబై అనేది, అక్కడ కూడా ముంబైలో కూడా మన వాళ్ళు ఎక్కువగా సినిమాస్ ఉంటారు. అలాగే తెలుగు అంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కాకుండా తెలంగాణ ఎక్కువ తెలుగు వాళ్ళు ఫిషింగ్కి అయితే అక్కడ వెళ్తారు ముంబై బోట్లకి. అది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఏమైనా డబ్బులు వస్తే తప్ప మనం ఏదో కొద్దిగా వీడియో అయితే చేసి మన అందరి కోసం చూపించగలం తప్ప అమౌంట్ అనేది రాకపోతే అందరినీ వదులుకొని కష్టపడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే 1 నెల 2 నెలలు అయితే పర్వాలేదు, ఒక 3 నెలలు అయితే పర్వాలేదు, కానీ ఇలా సంవత్సరాల పేరున అన్ని దగ్గరికి తిరిగి అయితే చెయ్యాలి అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నేనైతే సంక్రాంతికి అయితే ఊరైతే వెళ్తున్నాను. సంక్రాంతి అన్ని చూసుకున్న తర్వాత నేను ఏం చేయాలనేది చేస్తాను. ఒకవేళ నాకు వీలవ్వకపోతే మన ఆంధ్రాలోనైనా కనీసం కొన్ని వీడియోస్ అయితే పెడతాను. ప్రతి ఒక్కరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరెన్నో మంచి మంచి విషయాలతోనైతే మీకు కలుస్తాను.